పశ్చిమ ఉత్తరప్రదేశ్లో బికారీలాల్ అనే ఒక భూస్వామి ఉండేవాడు. బికారీలాల్ కేవలం పేరుకే బికారి, కాని తన గ్రామంలో అందరికన్నా ధనవంతుడైన రైతు. బికారీలాల్కి 500 ఎకరాల పొలం ఉండేది. చిప్స్ తయారు చేసే కంపెనీలు నేరుగా అతని దగ్గరే ఆలుగడ్డలు తీసుకువెళ్లేవాళ్లు. బికారీలాల్ ఆలుగడ్డలతో పాటు పెద్ద పెద్ద కంపెనీలకు మసాలాలు, బియ్యం, గోధుమలు కూడా సరఫరా చేసేవాడు. సంజయ్, 100 టన్నుల ఆలుగడ్డకి ఆర్డర్ వచ్చింది. నువ్వు వెంటనే పొలానికి వెళ్లి పని వాళ్లతో చెప్పి పొలంలోని ఆలుగడ్డలు తవ్వి గోదాముకి పంపించమని చెప్పు. ఏమండి, బాదాంలతో పాటు మిగతా సరుకులు కూడా అయిపోయాయి. ఇప్పుడు హల్వాలో వేసేందుకు ఇంట్లో ఏమీ లేవు. నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు? చందుని మార్కెట్కి పంపి 10 కిలోల బాదాములు, 10 కిలోల పిస్తాలు, 10 కిలోల కాజులు తెప్పించుకో. అరే సంజయ్, నువ్వు ఇంకా పొలం దగ్గరికి వెళ్ళలేదా? నాన్నా, మన ఊర్లో శంకర్ అని బట్టలు ఇస్త్రీ చేసి అతను ఉండేవాడు కదా, అతను నిన్న రాత్రి చనిపోయాడు. శంకర్ భార్య దగ్గర శంకర్కి అంత్యక్రియలు చేయడానికి కూడా డబ్బులు లేవు. బీర్వాలో నుండి 20,000 తీసుకుని వెళ్ళి వాటిని శంకర్ భార్యకి ఇచ్చిరా. అలా బికారీలాల్ ప్రతిరోజు ఎన్నో దాన ధర్మాలు చేసేవాడు. గ్రామంలోని ఏ బీదవాడైనా బికారీలాల్ ఇంటికి వచ్చి సాయం అడిగితే వాళ్లు ఖాళీ చేతులతో వెళ్లేవాళ్లు కాదు. ఊరి పక్కన నది ఒడ్డున ఒక ఆశ్రమం ఉండేది. బికారీలాల్ ప్రతి అమావాస్యకి, పౌర్ణమికి ఆ సాధువుల దగ్గరికి భోజనం తీసుకువెళ్లేవాడు. బికారీలాల్, ఇంత ధనవంతుడివైనా నీకు కొంచెం కూడా అహంకారం లేదు. అదే నువ్వు ఇంత గొప్పవాడి అవ్వడానికి కారణం కూడా. గురువుగారు, నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నగారితో కలిసి మీ దగ్గరికి వచ్చేవాణ్ణి. అహంకారం మంచిది కాదన్న విషయం నేను మీ నుండే నేర్చుకున్నాను. అదే గ్రామంలో మూల్చంద్ అనే మరో భూస్వామి ఉండేవాడు. మూల్చంద్ కి కూడా పెద్దల నుండి వచ్చిన 500 ఎకరాల భూమి ఉండేది. కాని తన అహంకారం, అసూయ, పిస్నారితనం కారణంగా మూల్చంద్ వ్యవహారాలు సరిగ్గా జరిగేవి కాదు. మూల్చంద్ కూడా సాధువుల దగ్గరికి భోజనం తీసుకుని వెళ్లేవాడు. కాని తాను చేసే దాన ధర్మాల దగ్గర కూడా అతను తన అహంకారాన్ని చూపించేవాడు. తీసుకోండి గురువుగారు, మీకోసం నేను మంచి ఆవు నెయ్యి, గోధుమ పిండితో చేసిన మిఠాయి తీసుకొచ్చాను. దీనికోసం మొత్తం 5,249 రూపాయలు ఖర్చు చేశాను. నేను కాకుండా మన ఊళ్ళో మీకు ఎంత ఖరీదైన భోజనం ఎవరు తీసుకొస్తారో చెప్పండి. మూల్చంద్ ఎవరైనా పెద్ద కంపెనీ వాళ్లు వచ్చి తన పొలంలో పండిన పంటలు కొంటారన్న ఆశతో ఉండేవాడు. ఒకరోజు మూల్చంద్ కార్లో ఊళ్ళో నుండి బయటికి వెళ్తున్నప్పుడు సిటీ నుండి వచ్చిన ఒక వ్యక్తి అతన్ని అడ్రస్ అడుగుతాడు. ఎక్స్క్యూజ్ మీ, ఈ దారి ఫతేగంజ్కి వెళ్తుందా? అవును బాబు, ఈ దారి ఫతేగంజ్కి వెళ్తుంది. మీరు ఏ పని మీద ఫతేగంజ్కి వెళ్తున్నారు? నన్ను రణదీప్ అహుజా అంటారు. మా కంపెనీలో ఆలూ చిప్స్, పాపడ్ తయారు చేస్తాము. నాకు 200 ఆలుగడ్డలు కావాలి. మీరు సరైన దారిలో సరైన వ్యక్తినే కలిశారు బాబు. నాకు ఎన్నో వందల ఎకరాల భూమి ఉంది. అందులో నేను ఆలుగడ్డలు పండిస్తాను. అన్ని టన్నుల ఆలుగడ్డలు మీకు నేను తప్ప ఈ ఊళ్ళో ఎవ్వరూ సప్లై చేయలేరు. పదండి, మా ఇంటికి వెళ్తాం. అక్కడ కూర్చొని వివరంగా మాట్లాడుకుందాం. పదండి. మూల్చంద్ ఏవో మాయమాటలు చెప్పి ఆ కంపెనీ యజమాని నుండి ఆర్డర్ తీసుకుంటాడు. ఒక్క విషయం బాగా గుర్తుంచుకోండి, మాకు నంబర్ 1 ఆలుగడ్డలు కావాలి. క్వాలిటీలో అయితే ఏమాత్రం తగ్గకూడదు. మీకు అనుమానమే అవసరం లేదు బాబు. నేను సప్లై చేసిన ఆలుగడ్డని ఇప్పటి వరకు ఏ కంపెనీ వాళ్ళు రిజెక్ట్ చేయలేదు. మూల్చంద్ డబ్బు మీద దురాశతో ఎక్కువ లాభం సంపాదించాలన్న స్వార్థంతో తక్కువ ధర విత్తనాలను కొని తన పొలంలో నాటుతాడు. పొలంలో సరైన ఎరువులు కూడా వెయ్యడు. చిప్స్ కంపెనీ యజమాని వచ్చి మూల్చంద్ దగ్గర 200 టన్నుల ఆలుగడ్డలు కొని తీసుకువెళ్తాడు. కాని నెల రోజుల తరువాతే ఆలుగడ్డలన్నీ కుళ్ళిపోతాయి. మిస్టర్ మూల్చంద్, మీరు మమ్మల్ని మోసం చేశారు. మళ్ళీ మేము మీ దగ్గర ఆలుగడ్డలు కొనడం లేదు. మా తర్వాతి ఆర్డర్ మేము బికారీలాల్కి ఇచ్చేశాం. బికారీలాల్, బికారీలాల్, బికారీలాల్. ఈ బికారీలాల్ ఎప్పుడు నా ఆర్డర్స్ అన్నిటినీ లాక్కుంటాడు. అతని కారణంగా నాకు ప్రతిసారి నష్టం వస్తోంది. ఇప్పటి వరకు బికారీలాల్ బికారీ అవడో, అప్పటి వరకు నేను ప్రశాంతంగా బ్రతికేలా లేను. మూల్చంద్ నది ఒడ్డున ఉండే సాధువు దగ్గరికి వెళ్తాడు. గురువుగారు, నేను మీకు ఎన్నోసార్లు భోజనం తీసుకొచ్చాను. బదులుగా నేను అడిగేది ఏమిటంటే, మీరు మీ మహిమలతో ఆ బికారీలాల్ పొలాన్ని ఊబిగా మార్చేయండి. నేను అలా చెయ్యలేను బాబు. ముసలోడా,
ఈ రోజు నుండి నీకు నేను ఏమీ దానం చెయ్యను. అలాగే నాయనా, నీ ఇష్టం. నది పక్కనే మాయమంత్రాలు చేసే ముల్లా అనే అతను ఉండేవాడు. అతను డబ్బు తీసుకొని ఏ పనైనా చేసి పెట్టేవాడు. మూల్చంద్ ముల్లా దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. ముల్లాగారు, నాకు ఒక పని చేసి పెట్టండి. అది చేస్తే మీకు నేను ఎంత డబ్బు ఇస్తానంటే మీరంతా జీవితాంతం కూర్చుని తినేంత. ముందు పని చెయ్యండి. ఆ ముల్లా మాంత్రికుడు ఏ పనైనా చేయగలడు. ఆ బికారీలాల్ పొలాన్ని భూమిగా మార్చేయాలి. ముల్లా మూల్చంద్కి ఒక చిన్న మొక్కనిచ్చి ఇలా అంటాడు. ఈ మొక్కని అమావాస్య రోజు అర్ధరాత్రి ఆ బికారీలాల్ పొలం మధ్యలో నాటు. ఆ తర్వాత చూడు నా మాయా మంత్రాల మహిమని. మూల్చంద్ అమావాస్య రోజు రాత్రి ఆ మొక్కని తీసుకువెళ్లి బికారీలాల్ పొలంలో మధ్యలో నాటుతాడు. తరువాతి రోజు బికారీలాల్ తన పొలంలోకి వెళ్లి చూసేసరికి పొలమంతా ఊపిలాగా మారిపోయి ఉంటుంది. అయ్యో దేవుడా, ఎంత పనిచేసావు! ఇంత పెద్ద పొలం రాత్రికి రాత్రి ఊబిలా ఎలా మారిపోయింది? పొలంలో కనీసం 300 టన్నుల ఆలుగడ్డ వచ్చేది. వచ్చే వారంలోనే కంపెనీకి ఆర్డర్ మొత్తం సప్లై చేయాలి. నా పొలాన్ని ఇలా నేను చూడలేకపోతున్నాను. ఇది ఊబిగా మారేందుకు వీల్లేదు. బికారీలాల్ ఏడుస్తూ ఆ ఊపిలోకి దూకుతాడు. ఊపిలోకి దూకిన తరువాత కూడా బికారీలాల్కి ఏమీ కాదు. అతను శ్వాస తీసుకుంటూనే ఉంటాడు. లోపలికి వెళ్లి అతను ఒక చోటుకి చేరుకుంటాడు. అక్కడ అన్ని బంగారు ఆలుగడ్డలు పడి ఉంటాయి. బికారీలాల్ ఆ బంగారు ఆలుగడ్డల్ని కొన్ని తీసుకుని ఊబిలో నుండి బయటికి వస్తాడు. తర్వాత బికారీలాల్ ఒక పెద్ద జేసీబీ తెప్పించి భూమి లోపల ఉన్న బంగారు ఆలుగడ్డల్ని తీయిస్తాడు. మొత్తం ఊరి వాళ్లంతా అక్కడికి చేరుకుంటారు. ఊపిలా మారిన బికారీలాల్ పొలంలో నుండి బంగారు ఆలుగడ్డలు వస్తున్నాయని తెలుసుకున్న మూల్చంద్ కోపంతో పిచ్చివాడైపోతాడు. అలా ఎందుకు జరుగుతుంది? ఊబిగా మారిపోయిన పొలం నుండి బంగారు ఆలుగడ్డ ఎలా వస్తోంది? రాత్రి కాగానే ఊరి వాళ్లంతా తమ తమ ఇళ్లకి వెళ్లిపోయాక మూల్చంద్ ఊబిగా మారిన పొలం దగ్గరికి వెళ్లి ఆ ఊబిలోకి దూకుతాడు. కొద్ది సమయంలోనే మూల్చంద్ ఆ ఊబిలో మునిగిపోయి ఊపిరి తీసుకోలేక కష్టపడతాడు. బాబోయ్, ఇది నిజమైన ఊబిలాగా ఉంది. కాపాడండి, ఎవరైనా వచ్చి కాపాడండి! ఊర్లోని ఒక వ్యక్తి చాలా దూరం నుండి మూల్చంద్ అరుస్తూ ఊబిలోకి కూరుకుపోవడం చూస్తాడు. ఆ వ్యక్తి మూల్చంద్ దగ్గరికి చేరుకునేసరికి మూల్చంద్ ఊబిలో మునిగిపోతాడు. తర్వాత ఊబిలో నుండి మూల్చంద్ శవం బయటికి తీస్తారు. గురువుగారు, నేను ఆ ఊబిలో దూకిన శ్వాస తీసుకోగలిగాను. క్షేమంగా బయటికి వచ్చాను కూడా. కాని మూలచంద్ అందులో ఎందుకు మునిగిపోయాడు? నీ పొలాన్ని ఆ మూలచందే అలా ఊబిగా మార్చాడు. ఎలా మార్చాడు? నది పక్కన ఉండే ముల్లా అనే మాంత్రికుడు మంత్రాల సహాయంతో, ఆ ముల్లా ఎవరో కాదు, నా శిష్యుడు వీరబాలానే. నేనే వీరబాలాని ముల్లాగా మార్చి ఆ నది పక్కన ఉంచాను. ఎందుకంటే చెడ్డ పనులు చేయాలనుకునే వాళ్ళు అతని దగ్గరికి చెడ్డ పనులు చేసేందుకు వెళ్తారు గాని వాళ్ళు చేయాలనుకున్న పనులు మాత్రం జరగవు. బాలంపూర్ అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో మామిడి పళ్ళు ఎక్కువగా వచ్చేవి. ఊరి వాళ్లందరూ మామిడి పళ్ల వ్యవసాయం చేసేవారు. ప్రతి సంవత్సరం పెద్ద పెద్ద తీయని మామిడి పళ్ళు అమ్ముకుంటూ బోలెడంత డబ్బు సంపాదించుకునేవాళ్లు. బాలంపూర్లో బాలాసేట్ అనే ఒక ధనికుడు ఉండేవాడు. అతనికి కూడా ఊళ్ళో చాలా మామిడి తోటలు ఉండేవి. అతనికి ఆమ్రపాలి అనే పేరున్న ఒక అందమైన గారాల కూతురు ఉండేది. మామిడి పళ్ల సీజన్లో ఆమ్రపాలి రోజంతా మామిడి పళ్ల రసం తాగుతూ ఉండేది. అందుకే మామిడి పళ్ల రంగులాగే చక్కగా అందంగా ఉండేది. ఆమ్రపాలి పెళ్లిడికొస్తుంది. అందుకని ఆమెకి పెళ్లి సంబంధాలు వస్తుంటాయి. కాని బాలాసేట్ తన పంతం మీదే కూర్చునుంటాడు. అతనికి పట్నం అల్లుడు కావాలి. అబ్బాయికి పట్నంలో పెద్ద ఇల్లు, ఉద్యోగం ఉండాలి. చాలా డబ్బు సంపాదిస్తూ ఉండాలి. దేవుడు బాలాసేట్ కోరిక వింటాడు. ఆమ్రపాలికి సిటీ నుండి ఒక సంబంధం వస్తుంది. అబ్బాయి డెప్యూటీ కలెక్టర్గా పనిచేస్తుంటాడు. అతనికి చూడగానే ఆమ్రపాలి బాగా నచ్చేస్తుంది. అబ్బాయి తండ్రికి కూడా ఆమ్రపాలి నచ్చుతుంది. కాని ఇబ్బంది ఏంటంటే అబ్బాయి తల్లికి. ఆమె వైఖరి చూడగానే బాలాసేట్ ఆశ్చర్యపోతాడు.
అబ్బాయి బాలాసేట్ పరిస్థితిని అర్థం చేసుకుంటాడు. ఏదో ఒక కారణం చెప్పి ఆయన్ని మామిడి తోటలోకి తీసుకువెళ్తాడు. అమ్మకి పల్లెటూరి అమ్మాయి అంటే ఇష్టం లేదు. నా ఇష్టాన్ని ఆమె కాదని అనలేదు. కానీ పెళ్లి మాత్రం మీరు చాలా గ్రాండ్గా చెయ్యాలి. పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ సంతోషించాలి. అమ్మకి పెళ్లి ఎలా చేయాలని ఉందంటే ఎవరూ చూడనంత, ఇక ముందు చూడలేనంత అంత గొప్పగా మీరు ఏర్పాట్లు చేయాలి. అప్పుడు ఆమె ఒప్పుకుంటుంది. లేకపోతే పెళ్లి జరిగిన తర్వాత కూడా అమ్మ ఆమ్రపాలి మీద కోపంగానే ఉంటుంది. పెళ్లి జరిగే రోజుని ఖాయం చేసుకుని అబ్బాయి వాళ్ళు వెళ్లిపోతారు. కాని బాలాసేట్ ఆలోచిస్తూ ఉంటాడు. తన ఫ్రెండ్స్ ని పిలిపించి వాళ్ల సలహాలు అడుగుతూ ఉంటాడు. ఈ పెళ్లి గురించి అందరూ గొప్పగా చెప్పుకోవడానికి మనం ఏం చేస్తే బాగుంటుంది? సిటీలో పెళ్లి చేయండి, డెస్టినేషన్ వెడ్డింగ్. లేకపోతే ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళని పిలిపిద్దాం. ఎవరు వద్దు, ఇంకా కొత్తగా ప్రయత్నించాలి. మనం కొత్తగా ఆలోచించండి, కొత్తగా. మామిడి పళ్ళ రసం తాగించి పంపించండి పెళ్లి వాళ్ళని. వాళ్ళ పిచ్చి కోరికలు తీర్చేందుకు మన దగ్గర ఏమైనా డబ్బుల సముద్రం ఉందా? ఒక్కసారిగా బాలాసేట్ లేచి నిలబడతాడు. అతని సంతోషం చూడగానే అక్కడి ఫ్రెండ్స్ ఆమ్రపాలి కూడా ఆశ్చర్యపోతారు. సముద్రం, నీళ్లు, మామిడి పళ్ళ రసం. ఏ బాలో, ఏమైంది అసలు నీకు? శివ, చెరువులో ఇంకా ఎన్ని నీళ్లున్నాయి? ఎండాకాలం ఎన్ని నీళ్లుంటాయి? ఉంటాయేమో 10 ట్యాంకర్లు. భీమా, ఈసారి మామిడి పంట ఎలా వచ్చింది? 10 సంవత్సరాల నుండి రానంత పంట వచ్చింది ఈసారి. భీమా, తొందరగా వెళ్ళు. ఊళ్ళో వాళ్ళతో చెప్పు, ఈసారి మామిడి పంట సిటీకి కాదు ఊళ్ళోకి వెళ్తుందని. ఆ శివ, నువ్వు నాతో పాటు రావాలి. మనం చెరువులో నీళ్లు తోడేయాలి. అది వినగానే అందరూ ఆశ్చర్యపోతారు. కానీ నాన్న, మీరేం చేయబోతున్నారు? ఇప్పటి వరకు ఈ భూమి మీద ఎవరూ చేయనిది మామిడి రసం చెరువు. నీ పెళ్లి మామిడి రసం చెరువులో జరుగుతుంది. అది వినగానే అందరూ ఇంకా ఆశ్చర్యపోతారు. ఆమ్రపాలి సిగ్గుపడి ఇంట్లోకి వెళ్లిపోతుంది. భీమా ఊరి వాళ్లకి కబురు చెప్పేందుకు పరిగెడతాడు. బాలాసేట్, శివ కలిసి చెరువు దగ్గరికి వెళ్తారు. కూలీల సహాయంతో చెరువులో 10 కరెంటు మోటార్లు పెట్టి మొత్తం నీళ్లన్నీ ఖాళీ చేయిస్తారు. భీమా ఊరి వాళ్లందర్నీ అక్కడికి తీసుకొచ్చి ఊరి వాళ్ల చేతుల్లో మామిడి పళ్ల గంపలు ఉంచుతాడు. బాలాసేట్ ఊరి వాళ్లతో ఇలా అంటాడు. అందరూ వినండి, నా కూతురి పెళ్లి ఉంది. మామిడి రసం పండ్లతో చెరువు నింపాలి. మీరంతా సహాయం చేసి పండ్ల రసం చేసి చెరువులో వేయండి. ఊరి వాళ్లందరూ ఉత్సాహంతో గంపలతో మామిడి పళ్ళు తీసుకొచ్చి చెరువు దగ్గర వేస్తూ ఉంటారు. అలా చూస్తూ ఉండగానే చెరువు మామిడి పళ్ల రసంతో నిండిపోతుంది. అది చూసి బాలాసేట్ ఎంతో సంతోషించి శివతో ఇలా అంటాడు. శివ, నువ్వు వెళ్ళి భిక్షుకు చెప్పు, మొత్తం పడవలన్నీ రెడీ చేసి ఉంచమని. రోజులు గడిచిపోతాయి. పెళ్లి రోజు రానే వస్తుంది. ఊరి వాళ్లందరూ కలిసి చెరువు దగ్గర నిలబడి పెళ్లివారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. చెరువు ఒడ్డున మొత్తం పడవలన్నీ ముస్తాబు చేసి రెడీగా ఉంటాయి. ఒక పడవలో పెళ్లి కూతురు ఆమ్రపాలి కూర్చుని ఉంటుంది. ఆమె ఇంకా అందంగా కనిపిస్తూ ఉంటుంది. పెళ్లివారు చెరువు దగ్గరికి చేరుకుంటారు. గుర్రం మీద కూర్చున్న పెళ్లి కొడుకు, మిగతా పెళ్లి వాళ్లంతా మామిడి పళ్ల రసం చెరువుని చూసి ఎంతో ఆశ్చర్యపోతారు. అబ్బాయి తల్లి ముందుకొచ్చి ఇలా అంటుంది. మామిడి రసం చెరువును తయారు చేశారా? అన్నయ్య గారు, మమ్మల్ని తాగమంటారా లేక ఇందులో మునగమంటారా? చెల్లెమ్మ, మీరు తాగి మునిగి తాగినా సరే చెరువులోని రసం ఏమాత్రం అయిపోదు. మునగాలనుంటే మునగండి, తాగాలనుంటే తాగండి. కానీ ముందు నా పెళ్లి జరగనివ్వండి. నా పెళ్లి కూతురు పడవలో ఒక్కతే కూర్చుంది. అదే పడవ ఎక్కి మామిడి రసంలోకి పారిపోతుంది. అది విన్న అందరూ నవ్వుతారు. పెళ్లికొడుకు వెళ్లి ఆమ్రపాలి పక్కన పడవలో కూర్చుంటాడు. మిగతా వాళ్లందరూ కూడా పడవలో ఎక్కి మామిడి పళ్ల రసం చెరువు మధ్యలోకి వస్తారు. అలా పడవల్లో కూర్చునే వాళ్ల పెళ్లి జరిపిస్తారు. తర్వాత అందరికీ పూరీలు పంచి పెడతారు. వచ్చిన అతిథులందరూ తమ పడవల్లో కూర్చుని మామిడి రసంతో పూరీలను ముంచి తింటారు. అలా మామిడి రసం పూరీలు తింటూ ఎంజాయ్ చేస్తారు.
భోజనాలు అయిపోగానే సిటీ నుండి వచ్చిన బంధువులు మామిడి రసం చెరువులో ఫోటోలు దిగుతుంటారు. ఒకరు వీడియో కాల్ చేసి తమ ఫ్రెండ్స్ కి ఆ విచిత్రాన్ని చూపిస్తారు. ఒకరు మామిడి రసం చెరువులో సెల్ఫీలు దిగుతుంటారు. పెళ్లికొడుకు తల్లి అందరికన్నా ముందు ఉండటం బాలాసేట్ చూస్తాడు. ప్రతి బంధువుతో కలిసి చెరువులో ఆమె సెల్ఫీలు దిగుతూ ఉంటుంది. వెంటనే సోషల్ మీడియాలో అప్లోడ్ కూడా చేస్తుంటుంది. ఆమ్రపాలి కూడా పెళ్లికొడుకుతో తీయటి మాటలు చెప్తూ ఉంటుంది. అదంతా చూస్తున్న బాలాసేట్ కళ్ళు ఆనందంతో నిండిపోతాయి. అతను పడవలో కూర్చుని చేతుల్లోకి మామిడి రసం తీసుకుని ప్రసాదంలాగా తాగుతాడు. మామిడి రసం చెరువుకి ఊరి వాళ్లందరికీ తన మనసులోనే శతకోటి ధన్యవాదాలు చెప్పుకుంటాడు.